కుమార్తె క్రాంతి షాక్ ఇచ్చారు. ముద్రగడను వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్కి మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు. తమ నాన్న ముద్రగడ పద్మనాభం బాధాకరమైన ఛాలెంజ్ చేస్తారన్నారు. తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకోవడం ఏంటని ప్రశ్నించారు. ముద్రగడ ప్రకటన అభిమానులకు నచ్చలేదన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ తిట్టేందుకే ముద్రగడను జగన్ వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాన్నను వ్యతిరేకిస్తారని వీడియోలో తెలిపారు. జనసేనకు సపోర్ట్ చేస్తానని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తారని వెల్లడించారు. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. ముద్రగడ పద్మనాభానికి ఆయన కుమార్తె క్రాంతి షాక్ ఇచ్చారు. ముద్రగడను వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్కి మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ లైవ్లో జరుగుతారు. వర్మ, వైసీపీలో చేరినప్పుడే ముద్రగడను చాలామంది వ్యతిరేకించడం చూస్తాం. ఇప్పుడు సొంత కూతురే వీడియో రిలీజ్ చేశారు. తమ నాన్న చేసిన పని తమకు నచ్చలేదంటూ. సో ఎలా చూడాలి, ఏమంటారు అక్కడ? ఎస్ సతీష్, ఈరోజు తాజాగా వైసీపీకి ఒక గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గెలుపు మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారు, ఒకవేళ ఆయన గెలిస్తే తాను పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే అది జరిగిన 2 రోజులకే ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని తిట్టడానికే జగన్ అయితే ముద్రగడ పద్మనాభం తన తండ్రిని నియమించుకుంది. పూర్తిగా ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి, రోజు అదే పనిగా ఆయన్ని తిట్టడానికి ప్రస్తుతం జగన్ అయితే తన తండ్రిని వాడుతున్నారు. ఇది తనకి చాలా బాధాకరంగా అయిన అంశంగా తనకి కనపడతా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఏదైతే వైసీపీ ఇప్పటికే పండుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు అన్నీ తిప్పికొడుతూ ఆయన గెలుపు కోసం తాను ఖచ్చితంగా కృషి చేస్తానని కూడా ఒక ప్రకటనలో వీడియో ద్వారా ఆవిడ తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏదైతే ముద్రగడ పద్మనాభం కుటుంబంలో సభ్యులే ఆయన మాటలను వ్యతిరేకిస్తున్న తరుణంలో తాజాగా కాపు ఉద్యమ నేతముగా ఉండి వైసీపీ తీర్థం తీసుకుని వైసీపీలో కాపులందరినీ కూడా ముద్రగడ పద్మనాభం జగన్కి తాకట్టు పెట్టేశారు, కాపు నాయకులందరినీ కూడా అంటూ కూడా కొన్ని రోజులుగా ఆయన వైసీపీ జాయిన్ అయినప్పటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ దుమ్మెత్తిపోస్తున్నటువంటి నాయకులందరూ తాజాగా ఆమె కుమార్తె క్రాంతి ప్రకటనతో తాజాగా కుటుంబంలోనే నువ్వు నెగ్గలేని వాడివి, బయట వేరొకరిని నెగ్గిస్తావు అన్నది జరగని పని, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ నీకున్న పరువు ప్రతిష్ట అన్నీ పోయాయంటూ కూడా సోషల్ మీడియా వేదిక ప్రస్తుతం ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తన కుమార్తె క్రాంతి తాజాగా తన తండ్రిని స్ట్రాటజీ ఏంటో తనకు అర్థం అవ్వట్లేదు, ఆయన మాట్లాడేటటువంటి మాటలు కూడా తనకి బాధను కలిగించాయి. ఏదైతే వైసీపీ తరపున ప్రచారం చేసుకోవచ్చు, వైసీపీ తరపున అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయొచ్చు, కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అలాగే అభిమానుల్ని కలత చెందేలాగేటువంటి వ్యాఖ్యలు చేయడం తాను సమర్థించడం అంటూ కూడా చెప్పారు. ఆయన స్ట్రాటజీ అంటూ కూడా తనకు ఇప్పటికే అర్థం అవ్వలేదని, ఏదైతే వైసీపీ తన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తన తండ్రిని వాడుకుని వదిలేసే రకం జగన్ అలాగే వైసీపీ పార్టీ అంటూ కూడా ఆవిడ ఈ సందర్భంగా వీడియోలో తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. జనసేన తరపున తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, జనసేన గెలుపు కోసం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తాను ఖచ్చితంగా కృషి చేస్తానంటూ ఈ సందర్భంగా చెప్పారు. తాజాగా ఏదైతే వైసీపీలో ముద్రగడ పద్మనాభం జాయినింగ్ దగ్గర నుంచి పూర్తిగా కాపులను అందరినీ ఉద్యమ నేతగా ఉండి 2 దశాబ్దాల పాటు పూర్తి స్థాయిలో పోరాటం చేసినటువంటి వ్యక్తి తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ కూడా కాపులు అందరూ కూడా ఆయన్ని దుమ్మెత్తు పోస్తున్న తరుణంలో తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చేసిన వ్యాఖ్యలు కూడా కొంత ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈరోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఇప్పటివరకు ఒక పెద్ద నాయకుడిగా కాపు ఉద్యమ నేతగా అలాగే ఒక పేరున్నటువంటి వ్యక్తిగా ఎన్నాళ్ళు కొనసాగినటువంటి ముద్రగడ పద్మనాభం వైసీపీకి చేరుకుతో తన చరిష్మానంతా కోల్పోయారని ఒకవైపు చర్చ జరుగుతూ ఉంటే తాజాగా ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని అయితే రేపాయి. అయితే
ఆయన కుమార్తె క్రాంతి ప్రస్తుతం చేసినటువంటి వ్యాఖ్యలతో ప్రస్తుతం ఇంట్లోనే ప్రస్తుతం ఆయనకి కుంపటి రాజుకుంది, వైసీపీకి ఇది షాక్ అంటూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ చెప్తా ఉన్నారు. ఒకవైపు గెలుపు పక్కానే డిసైడ్ అయిపోయి పిఠాపురంలో మెజారిటీ కోసం చూస్తున్న తరుణంలో ముద్రగడ పద్మనాభం కావాలని వ్యాఖ్యలు చేశారు. ఇది అంతా కించిపరిచే ధోరణిలో ఉన్నాయంటూ తాజాగా ఆమె కుమార్తె ఏదైతే ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి వ్యాఖ్యలు ప్రత్యేకం చర్చనీయాంశమని ఏపీ వ్యాప్తంగా కూడా ఒక తాజా రాజకీయాలు కొంత హీట్ ఎక్కాయని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ వర్మ. నమస్కారం, నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను.